తర్వాత ఒక సంకల్ప సభ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికారాబాద్ జిల్లాకు నన్ను ఇన్ఛార్జ్ చేసినప్పుడు వికారాబాద్ జిల్లా రావడం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారికి, సభాధ్యక్షులు నవీన్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి గారికి, కౌన్సిలర్ శ్రీదేవి గారికి, సీనియర్ నాయకులు శంకర్ గారికి, శివరాజు గారికి, బసవలింగం గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, ఆచార్య గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, మాధవ్ గారికి, విజయలక్ష్మి గారికి, అదేవిధంగా మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారికి, మండల ప్రెసిడెంట్ మరియు ఆ పరిస్థాయి నాయకులు, మహిళలందరికీ, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. ఈరోజు చాలా మంది అన్ని చెప్పడం జరిగింది. మోదీ గారి విషయంలో తీసుకుంటే మోదీ గారు ఎప్పుడు రాజకీయాలు రావాలనే ఉద్దేశంతో ఆయనకి ఇంట్రెస్ట్ లేకుంటే ఫుల్ టైం వర్కర్గా పనిచేస్తూ గతంలో ఈయన చాలా యాక్టివ్ ఉన్నాడు. ఈయన 8 ఎమ్మెల్యేగానే ముఖ్యమంత్రి చేసిన ఘనత మోదీ గారికి. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో తీసుకుంటే చాలా మంది మంత్రులైన తర్వాత ప్రధానమంత్రులయ్యారు. ప్రధానమంత్రి కాకముందే మోదీ గారి పేరు మీద ప్రధానమంత్రితో మనం పోతే దేశంలో మనం భారతీయ జనతా పార్టీ వస్తున్న ఉద్దేశంతోనే మీరు చూడండి, గతంలో ప్రధానమంత్రి ఒక పార్లమెంట్ మెంబర్ కాగానే ప్రధానమంత్రి అయిన ఘనత మోదీ గారి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తున్న ప్రధానమంత్రిగా మోదీ గారికి దక్కింది. మోదీ గారి ప్లాన్ ఏంటంటే అవినీతిని ఏ విధంగా నిర్మూలన చేయాలి, అవినీతిని ఏ విధంగా నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యిందో దీన్ని నిర్మూలన ఏ విధంగా చేయాలి యువతకు అర్థం కాలే. నిర్మూలన చేయాలంటే ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి. గతంలో ఇదే రాజీవ్ గాంధీ ఏమన్నారు, 100 రూపాయలు అక్కడికి పంపిస్తే 15 రూపాయలు ఇక్కడ అందుతున్నాయి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎంత చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో ఒక లానేషన్. జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేస్తే దగ్గర 35 కోట్ల మంది జన్ధన్ అకౌంట్ భారతదేశంలో ఓపెన్ చేస్తారు. ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో బీదోళ్ళకి ఏ విధంగా అమౌంట్ ఇవ్వాలి, ఏ విధంగా ముందుకు తీసుకోవాలి అనే ఆలోచనతోనే ముందుగా చాలా మంది అకౌంట్ లేకుండా ఉండే, అందరికి బ్యాంక్ అకౌంట్ ఉండే, బ్యాంక్ అకౌంట్ ఉండే, లేని బ్యాంక్ అకౌంట్ లేకపో జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎవరైతే ఏటీఎం ఉందో ఏటీఎం కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే అకౌంట్ కంటిన్యూ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు 5,000 ఓటీ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. ఈ 5,000 ఓటీ ఫెసిలిటీ ఎవరికి ఎంత ఉందంటే సుమారు 6,000 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదైతే అమౌంట్ వస్తా ఉన్నదో ఈ అమౌంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఎందుకంటే చాలా మంది ఈ లోకల్ రాజకీయ నాయకులు, స్టేట్ పార్టీలు ఏ విధంగా కమిషన్ తీసుకోవాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి, ఈ ఎంప్లాయ్మెంట్ అంతా నిర్మూలన చేయడానికి డైరెక్ట్ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రావాలంటే ఈ విధంగా చేస్తే ఎవరికి అర్థం కాలేదు. అర్థమైన తర్వాత అప్పుడు డైరెక్ట్ డీబీటీ ఢిల్లీ నుంచి అమౌంట్ పంపిస్తే వాళ్ళకి అకౌంట్లో పడ్డ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అదేవిధంగా మనం ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడితే ఏ విధంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ప్రపంచంలో భారతదేశం ఒక దేశంగా నిలబెట్టాలి. పూర్వకాలంలో ప్రపంచ దేశాల కన్నా మన దేశం ఆర్థికంగా బాగుండే. ఎన్నో సార్లు అందరూ దండయాత్ర చేసి వజ్రాలు అన్ని వైడూర్యాలు అన్ని ఎత్తుకోవడం జరిగింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే రకంగా తీసుకురావాలనే రకంతో ఒకటే కంకణం కట్టుకుంటూ మన దేశంలో కొట్లాట కాదు,
మనం దేశాలతో కొట్లాడి ఏ దేశం కింద మనం పోతే బాగుంటది, ఆర్థిక దేశం మొన్నటికి మొన్న నీతి ఆయోగ్ డిసైడ్ చేసింది 4 ఆర్థిక దేశం కింద. ముందు యుఎస్ఏ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, తర్వాత జర్మనీ, తర్వాత మనం ఉంది జపాన్ ఉంటే జపాన్ ఎక్కువ కంప్లీట్ చేసి మన దేశం రావడం జరిగింది. రాబోయే రోజుల్లో చెప్పిండు ఇంకా 2 సంవత్సరాల్లో 3వ ఆర్థిక దేశం తీసుకొస్తా అని చెప్పిండు. ఇట్లా ఈ విధంగా పోటీపడి ముందుకు పోవాలంటే ఆలోచనతో ఏం చేయాలి? విలేజ్ విషయంలో, గ్రామాల విషయంలో తీసుకుంటే గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు గ్రామాల నుంచి పట్టణాలకు చదువుకోవాలంటే ఏ విధంగా రోడ్స్ ఉండాలి? ప్రధానమంత్రి సడక్ యోజన కింద మన తెలంగాణలో తీసుకుంటే ఇప్పటి వరకు 14,000 కిలోమీటర్లు వేసిన ఘనత మన భారత ప్రభుత్వానికి దక్కింది, భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఆరోగ్య విషయంలో తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ అని పెట్టేసి 5 లక్షల వరకు ఆరోగ్యానికి 5 లక్షల అమౌంట్ వరకు ప్రతి బీద కుటుంబానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయుష్మాన్ భారత్ తోటి ఇండియాలో ఎక్కడ ఉన్నా కానీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తే ఏ హాస్పిటల్ పోయినా కానీ 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా కొత్త పథకం ఒకటి ఏం చేసిందంటే 70 సంవత్సరాలు ఎవరైతే పైబడి ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ, ఇక్కడ ఆరోగ్యశ్రీ పెట్టేసి మన ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషన్ కాకుండా కానీ 70 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ ఫోటోలు అప్లై చేసి ఎవరైతే 70 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. అదేవిధంగా రేషన్ విషయంలో తీసుకుంటే 85 కోట్ల మందికి, దేశం మొత్తం మీద 85 కోట్ల మందికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్న ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఇప్పుడు కూడా మొన్న కరోనా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అందరికి 5 కిలోల బియ్యం, మీరు రేషన్ షాప్ లో తీసుకోండి, 5 కిలోల బియ్యం ఒకటి వస్తుంది, ప్లస్ 1 కిలో బియ్యం ఒకటి వస్తుంది. 1 కిలో బియ్యం తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్నది, 5 కిలోల బియ్యం మనం ఇస్తా ఉన్నాం. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఒకటే చేస్తా ఉన్నారు ఏంటంటే 1 నేషన్ 1 రేషన్, ఒక్క దేశం ఒకటే రేషన్ కావాలి. ఆ విధంగా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో నుండి ఇక్కడికి అక్కడ పోయినా, అక్కడికి ఇక్కడ వచ్చిన ఆ కార్డు పని ఏది జీవనోపాధి వచ్చిన మహారాష్ట్ర నుండి ఇక్కడ రాసిన, బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన రేషన్ కార్డు తీసుకోవాలి, కంపల్సరీ రేషన్ ఇవ్వడానికి ఆస్కారం. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకు ఎన్ని మన తెలంగాణకి ఇచ్చిరో నేను చెప్తా ఉంటాను. అదేవిధంగా రైతుల విషయంలో తీసుకుంటే మీరు తీసుకోండి, ఇప్పటికే చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 1 గుంట నుండి 5 ఎకరాల లోపల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 4 నెలలకు 2,000, 4 నెలలకు 2,000, 4 నెలలకు 2,000. ఇప్పటి వరకు మనం పథకం స్టార్ట్ చేసిన తర్వాత ఏ ఒక్క రోజు ఆగిన దాఖలాలు ఉన్నాయా? ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ తీసుకోండి, ఇక్కడ కాంగ్రెస్ తీసుకోండి, ఒక్కసారి పథకం స్టార్ట్ చేస్తారు. పథకం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే డబ్బులు ఇస్తా ఉంటారు. మీరు ఆలోచించి, మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆలోచించి మీరు పథకం చెప్పండి, ఆశ చెప్పకండి ప్రజలకు. మీరు ఏదైతే మాట ఇచ్చిందో మాట నిలబెట్టిన దాకా వాళ్ళు ఎంబడి తలగాలని చెప్తా ఉన్నాం. మీరు చూడండి, మొన్న రైతు భరోసా అమౌంట్ లో 2 సార్లు ఇవ్వలేరా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ రోజు మొన్న పడ్డాయి 5 ఎకరాల లోపల ఉన్న పడ్డాయి, ఇప్పుడు 6 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉండే పడ్డాయని ఈ రోజు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. మీరు మాట మీద నిలబడరు, ఎలక్షన్ కోసం ఏవైతే వస్తాయో ఎలక్షన్ మీద నిలబడతారు. మనం ఒక్కసారి మాట ఇచ్చిన వాళ్ళకో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డులో ఎక్కడ ఏ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఆ పైలట్ ప్రాజెక్ట్ లో భారతదేశంలో తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఫసల్ బీమా విషయంలో తీసుకుంటే రైతులు పంట పండిన తర్వాత ఎక్కడ వర్షాలు వచ్చినా, ఎక్కడ తుఫాను వచ్చినా, ఎక్కడ పంట నష్టమైనా, పురుగు తిన్నా, ఇంకా ఏం చేసినా కానీ పంట నష్టం వస్తే పంట రుణాల కోసానికి పంట బీమా పథకం ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఎక్కడైతే అమౌంట్ ఉందో 50%
50% ఏదైతే రైతులు కట్టిన తర్వాత మిగతా 50% వీళ్ళు కట్టాలి. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ దాన్ని మనకు పంపించడం లేదు. వేరే రాష్ట్రాలన్నీ పంపించిన తర్వాత ఫసల్ బీమా కనీసం వీళ్ళనే చేస్తా ఉన్నారంటే వీళ్ళు చేస్తలేరు. అదేవిధంగా రైతుల విషయంలో తీసుకుంటే రైతులకు ఒక పెన్షన్ స్కీమ్ పెట్టడం జరిగింది. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు అలా పెన్షన్ స్కీమ్ లో ఎవరైతే ఇంప్లీడ్ అవుతారో వాళ్ళకు 18 సంవత్సరాల ముందు ఉంటే 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వాళ్ళ అమౌంట్ కడితే 60 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క రైతుకు వాళ్ళు నిలబడి వాళ్ళకి కాలం మీద నిలబడి ఉండాలనే రకంగా 3000 రూపాయల పెన్షన్ స్కీమ్ కూడా భారతదేశం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ లో మీరందరూ ఊర్లో చెప్పాలి, ఈ పెన్షన్ స్కీమ్ లో ఎవరైతే ఇంప్లిమెంటేషన్ అవుతారో ఈ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత వాళ్ళకు చనిపోయినంత వరకు 3000 రూపాయలు ప్రతి వస్తాయి. అదేవిధంగా కానీ చనిపోతే వాళ్ళ భార్యకు 1500 రూపాయలు వస్తాయి. అదేవిధంగా మీరు యూరియా అవన్నీ స్కీమ్లు తీసుకుంటే ప్రతి యూరియా బస్తా కింద 1800 రూపాయలు మనము సబ్సిడీ కింద ఇస్తాము. కోరమండల సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అదే ఏంటంటే యూరియా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా దొంగతనాలు అవుతుండే, బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉంటాయి. ఈ బ్లాక్ మార్కెట్ పోవడానికి నీమలది ఆ కలర్ వేసేసి ఎక్కడ అమ్మకుండా రైతులకే పోవడానికి డైరెక్ట్ చేయడం జరిగింది. ఈ రైతుల కోసానికి మొన్ననే ప్రధానమంత్రి గారు కరీంనగర్లో ఎరువుల ఫ్యాక్టరీ బంద్ అయితే దానికి 6000 కోట్ల రూపాయలు పెట్టి ఎరువుల ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రైతుల విషయంలో తీసుకుంటే రైతులు అక్కడిక్కడ లోన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రైతులకు రైతు కిసాన్ క్రెడిట్ కార్డు అని పెట్టి 3 లక్షల నుండి 3 లక్షలు ఉంటే దాన్ని 5 లక్షల దాకా పెంచడం జరిగింది. ఎవరైతే ఇన్ టైంలో పేమెంట్ చేస్తారో రైతు పంట పండదో పండకున్నా సరే పండిన తర్వాత అమౌంట్ కడతారో వాళ్ళు 4% రిబేట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులకు ఎన్నో రకాల సేవలు, రైతులకు పనిముట్లు ఏదైతే ఎక్విప్మెంట్ సబ్సిడీ కింద పనిముట్లు, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతాంగాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనే రకంగా పోతా ఉన్నాం. అదేవిధంగా 2014 నుండి వంట ధర మొన్నటి దాకా 1300 ఉంటే 2300 పెంచిన ఘనత మోదీ గారికి దక్కింది. అదేవిధంగా పత్తి విషయంలో తీసుకుంటే 3300 నుండి 7800 పెంచిన ఘనత మోదీ గారికి దక్కింది. అదేవిధంగా 14 రకాల పంటలై మొన్ననే ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా పెంచిన ఘనత మోదీ గారికి దక్కింది. రైతులు ఏ విధంగా స్ట్రాంగ్ చేయాలి, ఈ నామ్ అనేది ఒక మార్కెట్ పెట్టి మన భారతదేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ నామ్ అనే మార్కెట్ లో మీరు ఇంప్లీడ్ అయితే మన రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి రైతులు ఎక్కడన్నా పోయి అమ్ముకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ దళారీ వ్యవస్థను పక్క తీయాలి, ఇప్పుడు ఒడ్ల విషయాలు తీసుకుంటే మనం 2300 మన మార్కెట్ పెట్టిన తర్వాత 2300 కన్నా ఎవరికైనా తక్కువ అమ్మాం. గతంలో ఏముండే 1300 ఉన్నప్పుడు 1400 కొంటుండే, 1600 కొంటుండే, 1100 కొంటుండే. 1300 తక్కువ కన్నా ఎప్పుడు అమ్మకు. కానీ ఇప్పుడు ఇది ఈ మార్కెట్ చూసి 2300 పెడితే రైతులకు బాగుంటుందనే ఉద్దేశంతో రైతులందరికీ 2300 ఎంఎస్పీ చేసిన ఘనత. అదేవిధంగా గోధుమల విషయంలో తీసుకుంటే గోధుమల విషయంలో కూడా 1000 రూపాయల నుంచి 2400 పెంచిన ఘనత మోదీ గారి దక్కింది. ఈ పంపు దినుసులు కూడా 14 రకాల పంపు దినుసులు కూడా పెంచిన ఘనత మోదీ గారి దక్కింది. ఈ విధంగా కోల్డ్ స్టోరేజ్ విషయాల్లో తీసుకున్నా, ఇంకా ఏ విషయాల్లో తీసుకున్నా రైతులందరూ స్ట్రాంగ్ అయితేనే భారతదేశం కూడా స్ట్రాంగ్ ఉంటుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళల విషయంలో తీసుకుంటే మోదీ గారు దూరదృష్టితో ఆలోచించి మహిళలు ఏ విధంగా బెనిఫిట్ చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంటది అనే రకంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే పెట్టిరో వాళ్లకు దేశం మొత్తం మీద 3 లక్షల కోట్లు ఇచ్చి వేవర్ చేసి వీళ్ళని ఆర్థికంగా అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ గా
అదేవిధంగా వ్యాపారంగా ఎదగాలనే ఉద్దేశంతో వారు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకో బిల్ కూడా పెట్టబోతా ఉన్నారు. 18 ఏళ్ల నుంచి ఆడపిల్లకు 21 ఏళ్ళ దాకా పెళ్లి చేయడానికి కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది. అది పెట్టినప్పుడు ప్రతి ఆడపడుచు ప్రతి అమ్మాయి అప్పుడేం చేస్తారంటే ఇప్పుడు 18 ఏళ్ళు కాగానే అమ్మాయిని పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు. 21 ఏళ్ళు ఎందుకు పెంచారంటే ప్రతి అమ్మాయి గ్రాడ్యుయేషన్ చదివేయాలి. అప్పుడు ప్రతి తండ్రి అంటారు 21 ఏళ్ళ దాకా అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ కూడా డిగ్రీ వరకు చదివేయచ్చు, గ్రాడ్యుయేషన్ వరకు చదివేయచ్చు, అవసరమైతే పీజీ వరకు చదివేయచ్చు అనే ఉద్దేశంతో బిల్లు రావడం జరుగుతుంది. లేదా ఇప్పుడు మీరు చూడండి కళ్యాణ లక్ష్మి కింద ఎవరైనా చూడండి 18 ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తేనే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ పెట్టిన తర్వాత ఈ బిల్లు పాస్ అయిన తర్వాత 21 ఇయర్స్కే పెళ్లి చేయాలనుకుంటారు. అదేవిధంగా 33% ఏది ఎమ్మెల్యే ఎంపీ దాంట్లో 33% కోటా 2029 రాబోతా ఉంటారు. కులగణన జనగణన ఏదైతే ఉందో ఇదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 60 ఏళ్ళలో ఉన్న తర్వాత కూడా 100 సంవత్సరాల నుండి ఎక్కడ కులగణన చేయలేదు. ఇంతవరకు సైంటిఫిక్ గా కులగణన చేయలేదు. ఇప్పుడు కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన రాబోతా ఉన్నారు. సైంటిఫిక్ గా భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో సీట్లు పెరుగుతాయి, కులగణన వస్తుంది, 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది. ఈ విధంగా రాబోతా ఉన్నది. అదేవిధంగా విద్యార్థుల విషయంలో తీసుకుంటే మీరు చూడండి ఎన్ని రకాల ఏది ఐఐటీలైనా ట్రిపుల్ అయినా మెడికల్ అన్నా గతంలో ఏవైతే ఉన్నారో దానికి 300% పెంచడం జరిగింది. మన విద్యార్థులంతా భారతదేశంలో విడిచి వేరే దేశాలకు వెళ్తున్నాయి. ఇక్కడ మనం చదివిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడ బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ల విషయంలో తీసుకుంటే నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ మీరు చూడండి, గతంలో 90 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇప్పటికి 150 ఎయిర్పోర్ట్లు రావడం జరిగింది. రైల్వే స్టేషన్ల విషయంలో తీసుకుంటే అనే వేరే దేశంలో అంత సోఫిస్టికేటెడ్ గా బాగుంటే ఎయిర్పోర్ట్లు ఉన్నట్టుంటే మన దేశంలో బాగుంటుందనే ఉద్దేశంతో 1300 రైల్వే స్టేషన్లు భారతదేశం మొత్తంలో బాగా ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేద్దామని ప్రపోజల్ చేస్తే అందులో 40 రైల్వే స్టేషన్లు మన తెలంగాణకి ఇవ్వడం జరిగింది. తెలంగాణకి ఇవ్వడంతో 3 రైల్వే స్టేషన్లు ఉన్న ఏదైతే వరంగల్ ఒకటి, కరీంనగర్ ఒకటి, బేగంపేట ఒకటి. ఎక్కడైతే కరీంనగర్ ఉందో కరీంనగర్ లో ఏవేవి ప్రాచీన కాలాలు ఉన్నాయో ఆ విధంగా తీర్చిదిద్దేటట్టు ఇక్కడ బేగంపేటలో ఓన్లీ లేడీస్ ఎంపోరియంగా ఆడపడుచులకు ఏదైతే ఉందో ఓన్లీ ఆడపడుచులతోనే అది నడిపేయాలనే ఉద్దేశంతో అక్కడ మెయింటైన్ చేయాలి. వరంగల్ విషయంలో తీసుకుంటే కాకతీయలో మనం ఏ విధంగా అయితే ఉన్నామో కాకతీయ రాజులు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీర్చిదిద్దేటట్టు ప్రపోజల్ పెట్టింది. ఇంకా 3 అయిన తర్వాత ఇంకా 37 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా బాగా సోఫిస్టికేట్ గా ఒక్కో దానికి 40 కోట్లు వెచ్చించి వాళ్ళకు చేపించడం జరుగుతుంది. మెట్రో విషయంలో తీసుకుంటే 290 ఏదైతే మెట్రో ఉందో దానికి అంగీకారం చెప్పడం జరిగింది. ట్రిపుల్ ఆర్ విషయంలో తీసుకుంటే 300 కిలోమీటర్లకు ఆమోదం తెలిపింది. నిన్ననే ఈ క్యాబినెట్ 201 కిలోమీటర్లు చౌటుప్పల్ నుండి సంగారెడ్డి వరకు వాళ్ళు తెలపడం జరిగింది. ఆల్రెడీ 20,000 కోట్లు దానికి అమౌంట్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు డిఫెన్స్ విషయంలో తీసుకుంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేరే దేశాల మీద ఆధారపడి ఆయుధాలు మనం కొనుక్కోవడం జరుగుతుంది. మోదీ గారు కూడా చేసారు, ఆయుధాలు కాదు వాళ్ళ టెక్నాలజీ కొన్నాడు. ఏం కొన్నాడు? టెక్నాలజీ కొన్నాడు. టెక్నాలజీ కొని ఇప్పుడు ఆయుధాలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉన్నాం. ఆయుధాలు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి? ఇంచుమించుగా 38 దేశాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. మనము ఆయుధాలు వాళ్ళకి సప్లై చేస్తా ఉన్నాం. 98 కోట్ల ఆయుధాలు మనం సప్లై చేస్తాం. ఎప్పుడైతే ఆయుధాలు మనం సప్లై చేసామో ఆ దేశాలన్నీ మన మీద ఆధారపడ్డాయి. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అయినామో వీసాలు కూడా తీసుకుంటే వీసాల విషయంలో తీసుకుంటే గతంలో ఏ దేశానికి పోయినా మనం వీసా కాదు. ఇప్పుడు వితౌట్ వీసాతోని
దగ్గర 40 దేశాలు వితౌట్ వీసాతోని భారతదేశం పాస్పోర్ట్ ఎవరైతే ఉందో 40 దేశాలు వితౌట్ వీసాతో మనం పోతా ఉన్నాం. ఏ విధంగా పోతున్నాం ఆ విధంగా మనకు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల విషయంలో తీసుకుంటే దేశం మొత్తం మీద గతంలో 3 కోట్లు, మొన్న 4 కోట్లు, 7 కోట్ల మందికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకుంటే తెలంగాణ విషయంలో తీసుకుంటే 3,60,000 మందికి ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవేస్ తెలంగాణలో ఈ రోజు భూముల రేట్లు పెరగడాన, కనెక్టివిటీ పెరగాలన్నా, దేశం మొత్తం మీద ఒకే దేశం ఒకటే రోడ్డు అన్ని కనెక్టివిటీ ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలను కలుపుకుంటా ఈ నేషనల్ హైవేస్ బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. తెలంగాణ విషయంలో తీసుకుంటే 2,000 కిలోమీటర్ల నుండి సుమారు 5,600 కిలోమీటర్లు కూడా ఇక్కడ పెట్టినారు. తెలంగాణలో ఇప్పటి వరకు 11,52,000 కోట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా నరేగా విషయంలో తీసుకుంటే 56 లక్షల మంది క్రియాశీలంగా పనిచేస్తా ఉన్నాం. వారికి 22,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ విషయంలో తీసుకుంటే ఇప్పటి వరకు సుమారు 12 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఆడపడుచులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎం స్వానిధి కింద 4,26,000 మంది లబ్ధిదారులకు 12,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జన్ధన్ అకౌంట్ ఇప్పుడు 1,20,000 మంది ఖాతాలు మన తెలంగాణలో ఓపెన్ చేయడం జరిగింది. పిఎం ముద్రా యోజన కింద 2015 నుంచి 2025 వరకు 75,95,000 మందికి 72,000 కోట్లు ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్ కింద ఇప్పటికీ వాళ్ళందరికీ మహిళలందరికీ 32 లక్షల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణలో తొలిసారి పాస్పోర్ట్ కూడా మన తెలంగాణ మోడీ గారికి ఇవ్వడం ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో ములుగు జిల్లాలో సమగ్ర సరళ గిరిజన విశ్వవిద్యాలయం రైల్వే విషయంలో ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వందే భారత్ రైలు మన తెలంగాణకు 5 ఇవ్వడం జరిగింది. ఎంఎంటీఎస్ రోడ్లు తెలంగాణ ప్రభుత్వం జాతీయ రహదారులు ప్రకటించడం జరిగింది. తెలంగాణలో కొత్తగా జాతీయ రహదారులు ఇప్పుడు ఇండోర్ నుంచి హైదరాబాద్ వరకు 750 కిలోమీటర్లు. ఇవి గ్రీన్ ఎక్స్ప్రెస్ రైల్వే కారిడార్ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి మీదుగా వచ్చే ఏడాది ప్రారంభమైంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సూరత్, నాసిక్, అహ్మద్నగర్ నుంచి సోలాపూర్ వరకు, కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై, కన్యాకుమారి మీదుగా 1,100 కిలోమీటర్లు మన తెలంగాణకి వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యాపేట నుండి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే 1,221 కిలోమీటర్లు పోతా ఉన్నారు. అదేవిధంగా 350 కిలోమీటర్లు రింగ్ రోడ్ కాబట్టి చెప్పిన బీబీనగర్లో ఎయిమ్స్, అదేవిధంగా రామగుండలో ఎరువుల కార్పొరేషన్ లిమిటెడ్, అసన్పల్లిలో ఎల్పిజి పైప్ లైన్, అమృత్ మిషన్ కింద 810 కోట్ల నుంచి అమృత్ స్కీమ్ ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసానికి ఎక్కడైతే ఉందో ఈ దోమలు ఇవన్నీ బాగా ఉండకుండా అమృత్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తా ఉన్నారు. అన్ని సిటీలు స్మార్ట్ సిటీ కింద కన్వర్ట్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడ ల్యాండ్ అలొకేషన్ చేయలేదు. ఎక్కడైతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ డంప్ యార్డ్ కింద వీళ్ళు ల్యాండ్ అలొకేషన్ చేస్తే ప్రతి అమౌంట్ ఉన్నది దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేదు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ హెల్త్ బస్సు దవాఖానా ఉన్నా, పల్లె దవాఖానా ఉన్నా, ఈ దవాఖానా ఉన్నా మన డబ్బులు ఉన్నాయి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఏదైతే ఉందో మిడ్ డే మీల్స్ కు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉన్నారు. సర్వశిక్ష అభియాన్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏవైతే ఎలక్షన్స్ రాలేదో 15th ఫైనాన్స్ అమౌంట్ రాక గ్రామ పంచాయతీ విలువలా పట్టుకుంటా ఉన్నారు. ఎల్ఈడి లైట్ల విషయంలో తీసుకున్నా, తర్వాత ఏ విషయంలో తీసుకున్నా ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాటాని 35% నుండి 40% పెంచిన ఘనత ఏది మోదీ గారు ఒకటే ఒకటి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలోని మన భారతదేశం ఒక స్ట్రాంగ్ గా దేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు ముందుకు పోతా ఉన్నారు. మీరు అందరు యువకులు సహకరించాలి, ముందుకు తీసుకుపోవాలి, మనం అందరం కంకణం కట్టుకొని ముందుకు పోవాలి. ఒకటే మోదీ గారి ప్లానింగ్ ఏంటంటే వికసిత్ భారత్ కింద 2040లో మన దేశం అగ్రగామి దేశంగా ఉండాలనే ఉద్దేశంతోనే చాలా మంది అన్నారు, అరే మోదీ గారు ఉంటారా? మోదీ గారు కాదు, సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఆ సిస్టమ్ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా ముందుకు పోవాలి. ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి సడక్ యోజన కింద స్టార్ట్ చేశారు, అవన్నీ నడిపిస్తున్నావా? ఆ విధంగా మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వికసిత్ భారత్ 2047 ప్రతిజ్ఞ. నేను పరిపూర్ణ స్పృహ కలిగిన భారత పౌరుడిగా వికసిత్ భారత్ 2047 తీర్మానాన్ని నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఇతరులను కూడా ప్రోత్సహించడం ద్వారా మన రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాను. పరిశుభ్రతను మరియు ప్రజా సంపద రక్షణను నా నైతిక బాధ్యతగా గుర్తిస్తున్నాను. శుభ్రమైన, అందమైన, అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని అవుతాను. జాతి, మతం, భాష, లింగం, ప్రాంతం వంటి వైరుధ్యాలను దాటి జాతి ఐక్యత, సమగ్రత మరియు సోదర భావాన్ని ప్రోత్సహించేందుకు నేను కృషి చేస్తాను. భారతదేశపు సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు సమృద్ధి గల వారసత్వాన్ని నేను గౌరవిస్తాను. స్త్రీల గౌరవం, మర్యాద మరియు సాధికారతకు నా వంతు బాధ్యతగా కృషి చేయడాన్ని నేను నా జీవిత లక్ష్యంగా స్వీకరిస్తున్నాను. దేశ నిర్మాణానికి కీలకమైన విద్య, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు ఇంధన సామర్థ్య రంగాలలో నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చురుకుగా పాల్గొంటాను. నిజాయితీతో కూడిన, సమానత్వంతో నిండిన, సామరస్యమైన సమాజ నిర్మాణానికి నేను నా సహకారాన్ని అందిస్తాను. అలాగే వలసవాద దృక్పథము మరియు కుటుంబ వారసత్వ రాజకీయాల వంటి దుష్పరిణామాలపై నేను నా స్వరం స్పష్టంగా వినిపిస్తాను. భారతదేశాన్ని ఆత్మనిర్భరత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నేను శాస్త్రీయ దృక్పథాన్ని, నవీన ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతిని స్వీకరించడంలో నా పాత్రను నిబద్ధతతో నిర్వర్తిస్తాను. ప్రజా జీవితంలోని అన్ని అంశాలలో నిజాయితీ, పారదర్శకత మరియు జాతీయ ప్రయోజనాల పట్ల
అచంచలమైన నిబద్ధతతో ప్రవర్తిస్తాను. నేను బాధ్యతాయుతమైన విధిపరాయణమైన మరియు దేశభక్తితో నిండిన పౌరుడిగా దేశ సేవను అత్యున్నతంగా భావిస్తూ దేశానికి సేవ చేస్తాను. నేను నా శరీరం, మనస్సు, సంపద 2047 కృషి చేయాలని, నా సామర్థ్యం మేరకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ మరియు భవిష్యత్తులో కూడా జై హింద్, భారత్ మాతా కీ జై.